వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఎలా ఉన్నారు? సో రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి నేను ఏ జాబ్ అయినా సరే రైల్వేలో సాధించాలి అంటే ఫస్ట్ మనకి కింగ్ మేకర్స్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ అని క్లియర్గా చెప్పాను. సో రీజనింగ్ అనేది అందరూ మాక్సిమం చేయగలుగుతారు. ప్రాక్టీస్ టు మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు రీజనింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు. సో మ్యాథ్స్ అనగానే చాలా మంది భయపడతారు. సో ఈ వీడియోలో మనం అసలు మ్యాథ్స్ అంటే భయపడకుండా ఏ విధంగా 100కి 100 అంటే సపోజ్ 100% మార్క్స్, ఒకవేళ మీకు 30 మార్క్స్ వస్తే కనుక మ్యాథ్స్లో సపోజ్ ఏదైనా ఒక ఎగ్జామినేషన్లో 30/30 ఏ విధంగా తెచ్చుకోవాలి, లేకపోతే 25 వస్తే 25/25 ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం క్లియర్గా. సో ఫస్ట్ ఒకటి మీరు పోగొట్టుకోవాల్సింది భయమే కదా! నేను చెప్పే ఈ ఒక్క ఫార్ములా వాడండి, మీరు అసలు భయం అనేది పోతుంది. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఇదే ఫార్ములాని పాటించండి. ఈజీగా మీరు సిలబస్ కూడా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈజీగా గెట్ ఆన్ అయిపోవచ్చు. అదే విధంగా మేబీ ఒక 40-50 డేస్‌లోనే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే 50 డేస్‌లో రివిజన్ స్టార్ట్ చేసేయొచ్చు. సో ఆ విధంగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మ్యాథ్స్‌ని మొత్తము 3 భాగాలుగా విభజించుకోండి. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్‌లో వచ్చేసి మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్. సో సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకి సరళ వడ్డీ, చక్ర వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అదే విధంగా టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, ఆ విధంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, ట్రైన్స్, ఈ విధంగా మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్. సో పైప్స్ గురించి, యావరేజెస్ గురించి, పర్సెంటేజ్ గురించి, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఇవన్నీ దీంట్లో వస్తాయి మనకి. అండ్ ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి మనకి నంబర్ సిస్టము, సింప్లిఫికేషన్స్, డివిజిబిలిటీ రూల్స్, కరణలు, ఘాతాంకాలు, అదే విధంగా మనకి ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్ ఈ విధంగా వస్తాయి. సో మీరేం చేయాలంటే ఫస్ట్ చాలా మందికి ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. అసలు నిజం చెప్పాలంటే ప్యూర్ మ్యాథ్సే చాలా ఈజీగా వస్తుంది రైల్వే పేపర్‌లో. ఎందుకంటే జస్ట్ ఓన్లీ ఫార్ములా బేస్డ్ ఇస్తాడు. ఫార్ములా గుర్తుండి దాంట్లో మీకు ఏదైతే వాల్యూస్ ఇచ్చాడో వాటిని ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ఆర్‌బీ నిర్వహించే అన్ని రకాల ఎగ్జామినేషన్‌కి పనికొచ్చేటట్టు ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి మీకు బుక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. రైల్వేకి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి చేతిలో ఉండవలసిన బుక్స్ ఇవి. 2024, 2025లో జరిగిన ఎగ్జామ్స్‌లో అత్యధిక మార్కులు సాధించిన పబ్లికేషన్ బుక్స్ ఇవి. సో మీకు ఇక్కడ మ్యాథ్స్ బుక్ ఉంది చూడండి. 2026 కొత్త ఎడిషన్ ఇది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కూడా సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹545 ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఫ్రీ వీడియో క్లాసులు ఇస్తారనమాట. అంటే ప్రతి సబ్జెక్ట్‌కి, ప్రతి టాపిక్‌కి ఒక్కొక్క మోడల్‌కి ఒక్కొక్క వీడియో క్వెషన్స్ అనేది మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తారు. ఎటువంటి యాప్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు మొబైల్‌కి ఒక లింక్ పంపిస్తారు వాట్సాప్‌కి. అది ఓపెన్ చేసి 1 ఇయర్ పాటు మీరు చూడొచ్చు. 1 ఇయర్ ఉంటుంది మీకు వాలిడిటీ. సేమ్ రీజనింగ్ కూడా అంతే. మొత్తం మనకి ఈ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్ ఇవన్నీ మొత్తం దాదాపు గత 14 సంవత్సరాలుగా వచ్చిన ప్రశ్నలతో మోడల్ వైస్‌గా, టాపిక్ వైస్‌గా తయారు చేసి మీకు ఇచ్చారు మొత్తం ఇవి. ఈ రీజనింగ్ బుక్ కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ₹540 ఉంటుంది. ఫ్రీ వీడియో క్లాసులు ఉంటాయి. మోడల్‌కి ఒక క్వెషన్ అనేది వీడియో క్లాస్ రూపంలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సైన్స్ థియరీ ఇది. మొత్తం ఎన్సీఈఆర్టీ, ఆర్ఆర్‌బీ బేస్డ్‌గా తయారు చేసిన బుక్ ఇది. తెలుగు మీడియంలో మాత్రమే ఉంది. 399 కాస్ట్ ఉంటుంది. అండ్ సైన్స్ బిట్ బ్యాంక్ లాస్ట్ 14 ఇయర్స్ నుంచి వచ్చిన అన్ని క్వెషన్స్‌ని చాప్టర్ వైస్‌గా విడదీసి, విడగొట్టి మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియంకి సెపరేట్ బుక్, ఇంగ్లీష్ మీడియంకి సెపరేట్ బుక్ ఉంటుంది. కాస్ట్ 480. అండ్ దీంతో పాటుగా 87 మోడల్స్ వీడియో క్లాసులు ఉంటాయి. అంటే ఏవి అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వేకి. సో 87 మోడల్స్ ఉంటాయి. దాంతో పాటుగా జీకే బుక్ ఉంటుంది. తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. ₹470 ఉంటుంది. ఇంకా మీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఈ బుక్ కేవలం ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా అన్ని బుక్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు. సపోజ్ మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్, బిట్ బ్యాంక్, సైన్స్ థియరీ, జీకే తీసుకుంటే అన్ని రకాల వాటికి పనికొస్తాయి. ఆఖరికి మీకు ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా పనికొస్తుంది. కానీ ఈ బుక్ ఏదైతే మీకు 6వ బుక్ ఉందో టెక్నీషియన్ గ్రేడ్ 1 ఏఎల్పీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఇది ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్నీషియన్ గ్రేడ్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఏఎల్పీ టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ 6వ బుక్ తీసుకోండి. మిగతా మిగతా వాళ్ళందరూ ఈ మిగతా 5 బుక్‌లు తీసుకుంటే సరిపోతుంది. సో సింగిల్‌గా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కాస్ట్ అనేది మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఒకవేళ కాంబో తీసుకుంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. ఎనీ 2 బుక్స్ 915, ఎనీ 3 బుక్స్ 1299, ఎనీ 4 బుక్స్ 1750, ఎనీ 5 బుక్స్ 2100 అంటే 2100, ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. మీకు అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్‌కి పనికొస్తాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అనుకుంటే గనక ఫోన్‌పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఎనీ యూపీఐ నంబర్ మూడిటికి అన్నిటికి కామన్ నంబర్ ఇది. ఈ నంబర్‌కి మీరు పేమెంట్ చేసుకొని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్‌ని సేమ్ ఇదే నంబర్ వాట్సాప్‌కి మీరు పంపించాల్సి ఉంటుంది. సేమ్ ఇదే నంబర్ వాట్సాప్ మీరు ఏమేం డీటెయిల్స్ పంపించాలంటే పేమెంట్ స్క్రీన్ షాట్, మీ యొక్క అడ్రెస్, హోమ్ డెలివరీ ఎక్కడ కావాలో హోమ్ అన్నా, హాస్టల్ అయినా ఎక్కడ ఉంటే అక్కడ ఆ అడ్రెస్ ప్లస్ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ ఎందుకంటే జస్ట్ ఫర్ యాక్టివేషన్. మీకు ఒక లింక్ పంపిస్తాము. ఆ లింక్ యాక్టివేషన్ అయ్యి మీకు 1 ఇయర్ పాటు వాలిడిటీలో ఉంటుంది. ఆ యాక్టివేషన్ కొరకు మాత్రమే మీ మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీకి ఎటువంటి మెసేజ్ రాదు. డైరెక్ట్ మీరు వాట్సాప్‌లోనే వచ్చేస్తుంది లింక్. అండ్ బుక్ నేమ్స్ ఒకవేళ మీరు ఒక బుక్ తీసుకుంటే ఒక బుక్ పేరు, 2 బుక్స్ తీసుకుంటే 2, 5 తీసుకుంటే 5 బుక్స్, 4 తీసుకుంటే 4, లేకపోతే మ్యాథ్స్ తెలుగు తీసుకొని రీజనింగ్ ఇంగ్లీష్ తీసుకుంటా అన్నా అలాగైనా తీసుకోవచ్చు. ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇంకేదైనా డౌట్ ఉంటే ఇదే నంబర్‌కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఇంకా కావాలంటే ఇదే కొద్దిగా టఫ్‌గా ఉంటుంది. ట్రైన్స్ గాని లేకపోతే టైమ్స్ గురించి, ట్రైన్స్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ గురించి కావచ్చు, లేకపోతే ట్రైన్స్ కావచ్చు, లేకపోతే టైమ్ అండ్ వర్క్ గురించి కావచ్చు. ఇక్కడ కొద్దిగా మనం బ్రెయిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొద్దిగా మార్క్స్ ఇచ్చాడంటే మనం ఎగ్జామినేషన్ హాల్‌లో చేయలేం. కానీ చాలా మంది ఇదే కష్టం అని చెప్తారు కాబట్టి ప్యూర్ మ్యాథ్స్. సో ఫస్ట్ నువ్వు కష్టం అనుకుంటున్నావు కదా! ఈ ప్యూర్ మ్యాథ్స్‌ని కొద్దిగా సేపు దీన్ని పక్కన పెడదాం. సో ఎవరికైతే ఒకవేళ సెకండ్ పార్ట్ కష్టం అనుకుంటారో వాళ్ళు దీన్ని పక్కన పెట్టి మిగతా 1, 3 మీద ఫోకస్ చేయొచ్చు. సో ఎవరికైతే థర్డ్ పార్ట్ కష్టం అనుకుంటారో ఫస్ట్ ఈ రెండిటి మీద కాన్సంట్రేట్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. సో ఎవరైనా సరే ఫస్ట్ మనం టచ్ చేయాల్సింది ఏంటంటే న్యూమరికల్స్, అదే నెంబర్ సిస్టము, సింప్లిఫికేషన్స్, ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, డివిజిబిలిటీ రూల్స్, కర్ణులు, ఘాతాంకాలు అలా ఇలా మనకు ఒక 6 చాప్టర్‌లు ఉంటాయి మనకి. మన ఏఎన్ఆర్ పబ్లికేషన్‌కి సంబంధించిన బుక్‌లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇవ్వడం జరిగింది. మొత్తం 3 భాగాలు చేసి మొత్తం. దాదాపు 26 టాపిక్స్ ఉంటాయి.
27 టాపిక్, 28 టాపిక్ సంభావ్యత ఇవన్నీ టెక్నీషియన్ గ్రేడ్ 1లో మాత్రమే వస్తాయి. సంభావ్యత అని చెప్పేసి, సమితులు, ప్రమేయాలు అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇది ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1కే వస్తాయి ఈ టాపిక్స్ అనేవి. 27, 28, 29, 30 మొత్తం 4 టాపిక్స్ ఇవి. ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 గనుక మీ సిలబస్‌లో లేనట్టయితే మీరు ప్రిపేర్ అవ్వట్లేదు అనుకుంటే ఈ 4 టాపిక్స్ పక్కన పెట్టేసి 1-26 చాప్టర్స్ చదువుకోవాలి. 1-26లో మనకి ఫస్ట్ పార్ట్‌లో వచ్చేసి 1-6 టాపిక్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి 7-19 ఉంటాయి. థర్డ్ పార్ట్‌లో వచ్చేసి 20-26 ఉంటాయి. ఇవంతా ప్యూర్ మ్యాథ్స్, ఇదంతా అర్థమెటిక్, ఇదంతా నంబర్స్‌కి సంబంధించి సింప్లిఫికేషన్స్, నంబర్ సిస్టమ్స్. సో ఎవరైనా సరే మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా సరే మీరు ఫస్ట్ పార్ట్‌తోనే స్టార్ట్ చేయండి. సో దీనికి ఫస్ట్ పార్ట్‌కి ఏదైతే నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్స్, ఎల్సీఎం, హెచ్‌సీఎఫ్, డివిజిబిలిటీ రూల్స్ పెట్టుకుందో మీరు కరెక్ట్‌గా 10 రోజులు టార్గెట్ పెట్టుకోండి. మన బుక్‌లో గాని లేకపోతే మీ దగ్గర ఏ బుక్ ఉన్నా సరే, ఆ బుక్‌లో ఉన్న టాపిక్స్‌ని, ఆ ఫస్ట్ పార్ట్‌లో ఉన్న టాపిక్స్‌ని 10 డేస్‌లో ఫినిష్ చేయడానికి ప్రయత్నించండి. సో దాని తర్వాత మీరు సెకండ్ పార్ట్‌కెళ్ళిపోండి. సెకండ్ పార్ట్‌లో మీకు ఇందాక చెప్పాను సరళ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్, డిస్టెన్స్ వీటికి సంబంధించి ఉంటాయి. సెకండ్ పార్ట్‌కి వెళ్ళిపోయి ఇది మీరు మినిమమ్ ఒక 20 డేస్ దీని మీద స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ స్టార్ట్ చేయడమే సెకండ్ పార్ట్‌తోనో, డైరెక్ట్ స్టార్ట్ చేయడమే థర్డ్ పార్ట్‌తోనో స్టార్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఫస్ట్ పార్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే సెకండ్ పార్ట్‌కెళ్ళండి. సో సెకండ్ పార్ట్‌కెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ పార్ట్‌కి 10 డేస్ కేటాయించారు. సెకండ్ పార్ట్‌కి మీరు 20 డేస్ కేటాయించారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ప్యూర్ మ్యాథ్స్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పార్ట్‌ని, సెకండ్ పార్ట్‌ని ఒక 20 డేస్ టైం తీసుకోండి. ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒక ఎక్స్ట్రా 20 డేస్. అంటే మొదటి 30 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత 20 రోజులు ఈ ఫస్ట్ పార్ట్‌ని, సెకండ్ పార్ట్‌ని రివిజన్ చేయండి. సో మొత్తం మనకేమైంది, ఫస్ట్ పార్ట్‌ని మనం మొదటి 10 డేస్‌లో ఫినిష్ చేసాం. సెకండ్ పార్ట్‌ని 20 డేస్‌లో ఫినిష్ చేసాం. మళ్ళీ ఫస్ట్ పార్ట్‌ని, సెకండ్ పార్ట్‌ని మళ్ళీ ఒక 20 డేస్‌లో మనం రివిజన్ చేసుకున్నాం కాబట్టి మొత్తం 50 డేస్‌లో మీకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఒకసారి రివిజన్‌తో పాటు కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ మీకొచ్చే 30 క్వెషన్స్ అయితే ఈ 2 పార్ట్స్‌లో నుంచే మీకు దాదాపు 20-22 క్వెషన్స్ రావడం జరుగుతుంది. సో ఇది రివిజన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ థర్డ్ పార్ట్‌కెళ్ళండి. ఒకవేళ చాలా మంది అనుకుంటారు, అసలు నాకు థర్డ్ పార్ట్ ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం అనుకుంటే ఫస్ట్ అసలు నువ్వు దాన్ని వదిలేసేయి. థర్డ్ పార్ట్‌నే వదిలేసేసేయి. నీకు భయం అనుకుంటే. భయం లేదనుకుంటే వెంటనే థర్డ్ పార్ట్‌కొచ్చేసేయి. సో భయం అనుకుంటే ఏం చేస్తావంటే, మళ్ళీ ఆల్రెడీ ఒక 20 డేస్ ముందు నువ్వు మ్యాథమెటిక్స్‌ని రివిజన్ చేసావు కాబట్టి, మళ్ళీ సెకండ్ టైమ్ కూడా రివిజన్ చేయాలి. ఫస్ట్ పార్ట్‌ని, సెకండ్ పార్ట్‌ని. ఫస్ట్ పార్ట్‌ని, సెకండ్ పార్ట్‌ని మళ్ళీ సెకండ్ టైమ్ కూడా రివిజన్ చేయాలి. కావాలంటే దీనికి ఇంకొక 10 డేస్ తీసుకో. ఆ తర్వాత మీకు ఇంకా ఫస్ట్ పార్ట్‌లో, సెకండ్ పార్ట్‌లో నేను చదవాల్సింది ఏం లేదు. నేను 100% క్లియర్ అయిపోయాను, సక్సెస్ అయ్యాను. దాంట్లో మొత్తం నాకు సిలబస్ వచ్చిందనుకున్నప్పుడు అప్పుడు థర్డ్ పార్ట్‌కి రా. ఇంకా థర్డ్ పార్ట్‌కి నువ్వు ఎంత సేపన్నా కేటాయించుకో. నీకెందుకంటే అక్కడ నీకు టఫ్ అంటున్నావు కాబట్టి, ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి నువ్వు ఎన్ని రోజులన్నా కేటాయించుకో. దాదాపు దీనికి ఒక 30 రోజులో లేకపోతే 40 రోజులో నీ ఇష్టం, ఎగ్జామ్ అయ్యే వరకు కూడా కేటాయించుకో. రోజు సాయంత్రం ఒక గంట ప్రిపేర్ అవ్వు. సో ఇక్కడ నీకేందంటే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది. థర్డ్ పార్ట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ నువ్వు కంప్లీట్ చేసేసావు. నీ చేతిలో ఆల్రెడీ ఒక 22 మార్క్స్ ఉన్నాయి. నీకు కావాల్సింది మిగతా 8 మార్క్సే. మిగతా 8 మార్క్స్ కోసము నువ్వు ఎగ్జామినేషన్ అయ్యే వరకో లేకపోతే ఇంకొక 20-30 డేసో లేకపోతే ఒక 40 డేసో రోజుకి ఒక గంట ఇది చదువుకుంటావు. మిగతా టైమింగ్‌లో మ్యాథ్స్ రివిజన్ చేసుకుంటూ ఉంటావు. రీజనింగ్‌ని రివిజన్ చేసుకుంటూ ఉంటావు. జీకేనో లేకపోతే సైన్స్‌నో వాటిని కూడా రివిజన్ చేసుకుంటూ ఉంటావు. సాయంత్రం ఒక్క పూట మాత్రమే, ఒక గంట మాత్రమే నువ్వు ఈ థర్డ్ పార్ట్‌కి కేటాయించుకుంటూ వెళ్తే, ఈ థర్డ్ పార్ట్ నుంచి వచ్చే 8 మార్క్స్‌లో ఒకవేళ నువ్వు అక్కడ ప్రిపరేషన్ కూడా సరిగ్గా లేదే అనుకుందాం. 8 మార్క్స్‌లో ఒక 3-4 మార్క్స్ వచ్చినా సరే, 22కి ఒక 3 మార్క్స్, 25 మార్క్స్. 30కి 25 మార్క్స్ అంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మార్క్స్, గుడ్ మార్క్స్. ఒకవేళ మీతో పాటుగా ప్యూర్ మ్యాథ్స్ కూడా బాగా చేసిన స్టూడెంట్ కూడా అక్కడ టైం సరిపోక కొన్ని అటెంప్ట్ చేయలేడు. సబ్జెక్ట్‌లో ఎంత పర్ఫెక్ట్ ఉన్నా గాని కొన్ని సార్లు అటెంప్ట్ చేయలేడు. ఆ స్టూడెంట్ కూడా మహా అయితే 27 చేయగలుగుతాడు. ఒక 100%లో 90% మంది ఖచ్చితంగా 25-27 క్వెషన్‌లు మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారు. మిగతా 10% మెంబర్స్ మాత్రమే మొత్తం 30/30 అటెంప్ట్ చేయగలుగుతారు. సో కాబట్టి నువ్వు ఈ 10%లో లేకపోయినా ఈ 90%లో ఉండేటట్టు చూసుకో. మినిమమ్ నీకు 25-27 వచ్చేటట్టు చూసుకో. అసలు నీకు ఏ రైల్వే జాబ్ అయినా సరే, లెవెల్ 6 జాబ్ అయినా సరే ఎన్‌టీపీసీలో గాని ఈజీగా వచ్చేస్తుంది. సో మీరంటారు మీకు, సార్ నేను 25 మ్యాథ్స్ 25, 27 తెచ్చుకోవడం అంత ఈజీ అనుకుంటున్నారని. నిజం చెప్పాలంటే పేపర్ చాలా ఈజీగా ఉంటుంది. మీరు 20-27 టార్గెట్ పెట్టుకుంటే మినిమమ్ 23 అన్న రీచ్ అవుతారు. సో మ్యాథ్స్‌లో సపోజ్‌కి 30 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం. రీజనింగ్‌లో 30 మార్క్స్ వస్తున్నాం. సపోజ్‌కి కరెంట్ అఫైర్స్, జీకే, సైన్స్ ఈ విధంగా దీంట్లో నుంచి ఒక 40 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం మీ ఎగ్జామ్‌లో. అది ఏదైనా ఎగ్జామ్ ఊరికే రఫ్‌గా చెప్తున్నాను. సో మ్యాథ్స్ నుంచి 23 మార్కులు, రీజనింగ్ నుంచి 25 మార్కులు. అంటే రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. కొంతమందికైతే 30/30 వచ్చినాయి. నేను ఆల్రెడీ చూసాను. మొన్న జరిగిన ఎన్‌టీపీసీ రిజల్ట్స్‌లో కూడా వాళ్ళకి 30 సెంట్ బై సెంట్ మార్క్స్ వచ్చినాయి రీజనింగ్‌లో. అట్లాంటి వాళ్ళకి 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. సో రీజనింగ్ అనేది కూడా చాలా నెగ్లిజెన్స్ చేయొద్దు. దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఎవరైతే 30/30 తెచ్చుకుంటారో వాళ్ళకి ఇక్కడ ఇంకొక 3 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, ఈజీగా జాబ్ వస్తుంది. సో ఈ విధంగా మ్యాథ్స్‌లో ఒక 23 మార్క్స్ టార్గెట్, జస్ట్ బార్డర్ మార్క్స్. రీజనింగ్‌లో 25 మార్క్స్ అంతే. జస్ట్ తర్వాత మనకిక్కడ కరెంట్ అఫైర్స్, జీకే, సైన్స్ నుంచి ఒక 22 మార్క్స్, 22 మార్కులు అంతే. సో ఈ మొత్తం కలుపుకున్నాం కానీ మీకు 70 మార్క్స్ వస్తాయి. అన్ని బార్డర్ మీద వేసాను చూడండి. సైన్స్, జీకే, కరెంట్ అఫైర్స్‌లో 40 మార్కులకి 22 మార్కులు అంటే సగమే, 50% మార్కులు తెచ్చుకో అంతే. రీజనింగ్‌లో 30కి 25 అంత డెడ్ ఈజీ సబ్జెక్ట్ అయినా సరే ఒక 5 మార్కులు పోగొట్టుకున్నా సరే. మ్యాథ్స్‌లో 30కి 23
వచ్చినా సరే నీకు 70 రా మార్క్స్ వస్తాయి. నీకు నార్మలైజేషన్ స్కోర్ వచ్చేసి నీకు 75 ప్లస్ ఎళ్ళిపోతుంది. ఖచ్చితంగా నీకు జాబ్ వస్తుంది. ఇంకా నువ్వు రీజనింగ్‌లో ఇంకొక 5 మార్కులు ఎక్స్‌ట్రా తెచ్చుకున్నావే అనుకో. సపోజ్‌కి మ్యాథ్స్‌లో 30కి 23 వచ్చినాయి. రీజనింగ్‌లో 30కి బాగా చదివి నువ్వు 28 29 తెచ్చుకున్నావనుకో. కరెంట్ అఫైర్స్, జీకే ఇందాక సైన్స్‌లో కూడా మనం 22 ఏసుకున్నాం. ఇంకో 2, 3 మార్కులు ఎక్కువ వచ్చాయనుకో. నీకు 75 ప్లస్ రా మార్క్సే వస్తాయి. నార్మలైజేషన్‌లో 80 ప్లస్ మార్క్స్ వస్తాయి. నీకు ఏ జాబ్ అయినా సరే నీకు దాసోహం కావాల్సిందే.